లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నిన్న మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, తలుపు తెలిసి దొంగతనం జరిగిందని చెప్పేసి. అది ఎలా జరిగింది, ఏం జరిగింది చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా చూసాము. అది చూసిన తర్వాత క్లూ టీం వచ్చింది, అది ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అండ్ అతను ఏంటంటే అది ఓపెన్ చేసుకొని లోనికి వచ్చాడు, డోర్ తీసాడు, లోనికి వెళ్ళేసి ఏం దొరికిందో తెలియదు, బట్ 2 ఫ్లోర్లో అయితే తిరిగాడని చెప్పేసి తెలిసింది. సో ఎక్కడైతే అపార్ట్మెంట్స్ కూడా సేఫ్ అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ రిక్వైర్డ్ సీసీ కెమెరాస్ అని పెట్టుకుంటే అది బెటర్. అది సో ఇక్కడ ఆల్మోస్ట్ మా అమ్మాయి గోల్డ్ ఉండే, వాళ్ళ మదర్ది, వాళ్ళ మదర్ది, ఇవన్నీ సేఫ్ అని చెప్పేసి ఇక్కడ తెచ్చి పెట్టుకున్నారు. సో అవన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు తను. అండ్ హీ ట్రైడ్ ఫర్ ద క్యాష్ ఆల్సో, హీ హస్ టేకెన్ అ క్యాష్ అండ్ మొత్తం చిందర వందరు చేసేసాడు అనమాట. సో ఫ్యూచర్లో సెక్యూరిటీ ఎందుకంటే ఎవరి దగ్గర కూడా ఏమైనా ఎక్కువ ఉంటే లాకర్లో పెట్టుకుంటే బెటర్. ఓకే, సో ఇప్పుడు పోలీస్ టీం పనిచేస్తుంది అండ్ వాళ్ళ మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది అండ్ దే ఆర్ గివింగ్ ఎ గుడ్ ఫీడ్బ్యాక్ ఆల్సో. నా పేరు పైడిపల్లి సత్యనారాయణ, 52 డివిజన్ మాది. ఇక్కడ మా డివిజన్లోనే ఇక్కడ ఎస్ఆర్సీ టవర్స్లో నేను దొంగతనం జరిగిందని తెలిసి వచ్చాము మేము కూడా ఇక్కడ చుట్టానికి. ఇక్కడ వచ్చేసి అపార్ట్మెంట్లో లాక్ ఓపెన్ చేసి వచ్చేసాడు. నేను చిన్న సజెషన్ ఏం చెప్తున్నా అంటే, అపార్ట్మెంట్లో కూడా ఓపెన్ లాక్ కాకుండా ఇన్బిల్ట్ ఉన్న లాక్లు పెట్టుకుంటే కూడా కొంచెం దొంగకి ఐడెంటిఫై కాకుండా ఉంటుంది. అది కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలా. అలానే పోలీసు వారు కూడా బాగానే స్పందించి రెస్పాండ్ అయ్యి కొంతమేరకు ఐడెంటిఫై చేశారు దొంగను కూడా, తొందరనే రెస్పాండ్ అయ్యారు పోలీసు వారు కూడా. ఇంకా కొంచెం అపార్ట్మెంట్ కాలనీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం పెట్రోలింగ్ వెహికల్ పెంచి కొంచెం అందరికీ సేఫ్గా ఉంటే చూడాల్సిన కోరుతున్నాం. కొంత ఖమ్మంలో కూడా ఈ గంజాయి అలవాటు పడి యువత కూడా చెడు మార్గానికి ప్రయత్నిస్తున్నారు. అలానే చైన్ స్కాచింగ్స్, బండి మీద వచ్చి కూడా చైన్ స్కాచింగ్ కూడా జరుగుతున్నాయి ఖమ్మంలో కూడా. వాటిని కూడా కొంచెం నిరోధించి ఈజీ మనీ కోసం అలవాటు పడ్డారు. ఇక్కడ ఏంటంటే అపార్ట్మెంట్ దగ్గర కూడా రిక్కీ నిర్వహించి 2 days రిక్కీ నిర్వహించి చేసినట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అందువల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, సీసీ కెమెరా కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అలా టూ వీలర్స్ కూడా పోయినట్టు మా దృష్టికి వచ్చినాయి. ఇక్కడే మొన్న కూడా చైన్ స్కాచింగ్ కూడా జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా, ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నాను. ఖమ్మంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్లో ఉన్న ఎస్ఆర్సీ టవర్స్లో 102 ఫ్లాట్ నెంబర్లో ఉంటాం. మేము గత గురువారం రోజు పొద్దున మా సొంతూరైనటువంటి కరీంనగర్కి వేరే ఫంక్షన్ కోసం వెళ్ళాము. ఆ తర్వాత శుక్రవారం రోజు మాకు అపార్ట్మెంట్ సెక్యూరిటీ కాల్ చేసి లాక్ ఓపెన్ చేసి ఉందని చెప్పి కాల్ చేయడం జరిగింది పొద్దున 6 గంటలకు, ఉదయం 6:30కి. అయితే మాకు ఇక్కడ జరిగింది ఏంటంటే, మేము చూసేసరికి తాళాన్ని ఈ రకంగా ఆ దొంగ ఎవరైతే వచ్చినా ఇట్లా బలగొట్టిండు మొత్తం. దాంతోపాటు ఇది ఆయనతో తెచ్చుకున్న ఏదో పరికరంతో దీన్ని ఇట్లా లాగడం వల్ల ఇది కూడా వచ్చింది మెయిన్ది. దాంతోపాటు ఈ లాక్ కూడా హౌస్ వచ్చింది. ఆ తర్వాత లోపలికి వచ్చేసి సామాన్లను వదిలేసాము, బీరువాను ఓపెన్ చేసేసి. ఇది కూడా అంటే లాక్ వేయలేదు, మేము సామాన్లు ఏం లేవు కాబట్టి లాక్ వేయలేదు. ఓపెన్ చేసేసి మామూలుగా ఇందులో ఉన్నటువంటి అన్ని చిందరవందర చదివేసి ఇందులో ఉన్నటువంటి మామూలుగా సిల్వర్ కొంచెం ఉండే, అది ఏం తీసుకోలేదు. కాకపోతే కొంచెం నగదు ఉండే 3000 రూపాయల దాకా, అది తీసేసుకున్నాడు. ఇక్కడ ఏం చూసినా కూడా ఏం దొరకలేదు. ఆ తర్వాత మేము CCTV ఫుటేజ్లను కూడా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి చెక్ చేసినాం. చెక్ చేస్తే మా 1వ ఫ్లోర్ తర్వాత 2వ ఫ్లోర్ నుంచి వెళ్ళి 3వ ఫ్లోర్, 4వ ఫ్లోర్ కూడా వెళ్ళడం జరిగింది. 4వ ఫ్లోర్లో కూడా ఇదే ఇన్సిడెంట్ జరిగింది. మరి వాళ్ళకు కూడా ఆర్థికంగా నష్టం జరిగినట్టుంది.